హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసేసి జాబ్ ఇచ్చే విధంగా ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. 30,000 వరకు శాలరీ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబుల్ ఈ యొక్క జాబ్స్కి. ఈ వీడియోలో మీకు ఈ యొక్క పోస్టులకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా జాబ్స్ కోసం చూస్తున్న క్యాండిడేట్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేసడానికి అయితే ట్రై చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. స్కిప్ చేయకుండా ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్. సో ఏంటి అంటే, చాలామంది జాబ్ నీడ్ అనేది ఉంటుంది. చాలామందికి లోకల్ ఏరియాలో ఏదైనా చిన్న వర్క్ చేసుకోవాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంటారు. స్టూడెంట్స్ అవ్వచ్చు, నార్మల్గా అన్ఎంప్లాయ్స్ పీపుల్ అవ్వచ్చు, సో ఎవరైనా సరే. సో మీరు కనుక లోకల్ ఏరియాలో ఏదైనా మీకున్నటువంటి స్కిల్స్ ద్వారా జాబ్ కోసం చూస్తున్నట్లయితే నేను మీకు లింక్ అనేది ఒకటి డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. MrVijay.in అని చెప్పేసి ఉంటుంది. సో అందులో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇక్కడ మీరు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఇందులో మీరు ఈ విధంగా ఇక్కడ ఏదైతే కనిపిస్తున్నాయో, సో ఇలా మీరు ఏంటి అంటే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్, మీ స్కిల్స్, మీరు ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇందులో మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా రిజిస్టర్ అవడం పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి సో సైన్ ఇన్ అయిపోయింది ఫ్రీగా. సో వాళ్ళే మీకు ఇందులో ఎంప్లాయర్స్ కూడా ఇందులో ఉంటారంటే ఇందులో జాబ్ ఇచ్చే వాళ్ళు కూడా ఇందులోనే ఉంటారు కాబట్టి సో మీరు ఇందులో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో వాళ్ళే మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. కాబట్టి మీరు కనుక లోకల్ ఏరియాలలో జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే సో మీరు ఫ్రీగా ఈ యొక్క MrVijay.inలో రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ సంస్థకి సంబంధించి మనకి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది పనిచేస్తుంది. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి శాఖ. ఈ సంస్థలో మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే ప్రాజెక్ట్ బేసిస్ కింద అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఆ యొక్క సంస్థకి సంబంధించినటువంటి లొకేషన్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి వచ్చేసి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే డైరెక్ట్గా మీకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ, ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ, ఎటువంటి అప్లికేషన్ ఫీజులు కూడా ఏమీ లేవన్నమాట. డైరెక్ట్గా మీరు మీ సర్టిఫికేట్స్ని పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే సరిపోతుంది. ఇక్కడ శాలరీ వచ్చేసి మీకు ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా మీకు 30,000 రూపీస్ అనేది పే చేస్తాము అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే చూడండి, సో చాలామందికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ 21 నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. సో చాలామంది 30 ఇయర్స్, 40 ఇయర్స్ ఈ విధంగా ఏజ్ ఉండి జాబ్స్ కోసం చూస్తుంటారు కదా, సో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. 21 నుంచి 50 ఇయర్స్ వరకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయితే క్లరికల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి ఈ సంస్థలో. అలాగే షెడ్యూలింగ్ అండ్ కోఆర్డినేషన్, సో మనము ఆ యొక్క మీటింగ్స్కి సంబంధించి షెడ్యూల్ చేయడం కానీ, కోఆర్డినేషన్కి సంబంధించి, అలాగే ఆఫీస్ మెయింటెనెన్స్ చూసుకోవడము, డేటా ఎంట్రీ వర్క్ ఉంటే చేయడము, అదర్ వర్క్స్ ఏదైనా ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏదైనా వర్క్ అసైన్ చేస్తే ఆ డ్యూటీస్ అనేవి మీరు ఇక్కడ ఈ యొక్క సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ డ్యూరేషన్ అనేది ఎప్పటి వరకు ఉంటుంది, ఆ యొక్క డేట్ని కూడా ఇచ్చారు. మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అంటే నెక్స్ట్ మంత్ May 2 అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. మీకు జాబ్ ఎక్కడైనా పర్వాలేదు బ్రో, మాకు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ కోసం చూస్తున్నాం అనుకుంటే మాత్రం సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు ఏదైనా పర్లేదు, డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా పర్వాలేదు. కాకుంటే బీకామ్, BBA వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే MS ఆఫీస్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇవి మనకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ అన్నమాట. వీళ్ళు ఏమేమి వర్క్ ఉంటుంది అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీకు పోస్టింగ్ వచ్చేసి కటక్లోనే ఉంటుంది. ICAR ఈ యొక్క సంస్థ ఎక్కడైతే ఉందో మనకి అక్కడికి వెళ్ళి మీరు జాబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫీజు అయితే లేదు. మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే సో మనకి ఇక్కడ బయోడేటా ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టారంట. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ కూడా ఇస్తాను. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు
అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఫిల్ చేసేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్ ఉంటాయి కదా, ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీస్ అవన్నీ కూడా పట్టుకొని మీరు ఇంటర్వ్యూకి డైరెక్ట్గా లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు మార్నింగ్ 9:30 AM మనకి ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరు మార్నింగ్ 9:30 AM వరకు మనకు మెన్షన్ చేసినటువంటి లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ మీరు ఏమేమి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాలి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎలిజిబుల్ అండ్ డిజైరబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు బ్రింగ్ 1 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్తో పాటు ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. సో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్ళాలి, అది వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇచ్చేస్తారు. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, అలాంగ్ విత్ జిరాక్స్ కాపీ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఆఫ్ రెలవెంట్ సబ్జెక్ట్ ఫర్ అపియరింగ్ ఇన్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ కంప్రైజింగ్ రిటర్న్ కమ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆన్ ప్రిస్క్రైబ్డ్ డేట్ అండ్ టైమ్ అండ్ ప్లేస్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఒకవేళ ఎక్కువ మెంబర్స్ కనుక వస్తే రిటర్న్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒక సెట్, జిరాక్స్ కాపీస్ అనేవి 2 సెట్స్ అనేవి తీసుకుని వెళ్ళండి. సో దాని మీద వీలైతే మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్ట్ చేయించుకొని వెళ్ళండి, కొంచెం అది బెనిఫిట్ అయితే అవుతుంది. సో ఈ విధంగా మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని మీరు డిగ్రీకి సంబంధించి అలాగే మీ క్వాలిఫికేషన్, క్యాస్ట్ అన్నీ కూడా పట్టుకొని మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ పిన్ కోడ్ ఇచ్చారు కదా 753006 అని చెప్పేసి కటక్, ఆ లొకేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మన స్టేట్లో అయితే ఉండదు ఇంటర్వ్యూ అనేది. సో వేరే స్టేట్కి అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి అయితే వెళ్ళాలి. మనకి ఏదైనా ప్రభుత్వ సంస్థలో మాకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎటువంటి ఫీ లేకుండా యొక్క కాంట్రాక్చువల్ అయినా పర్వాలేదు జాబ్ కోసం చూస్తున్నాం అనుకుంటే మాత్రమే సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ చేసుకోండి. గాయ్స్ మీకు ఈ యొక్క వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేస్తాను. మాకు డిగ్రీ అర్హత ఉంది, ఏదైనా గవర్నమెంట్ సంస్థలో జాబ్ కావాలి అనుకుంటే మాత్రమే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో లేదు మాకు మా సొంత రాష్ట్రంలోనే జాబ్ కావాలి అంటే మీకు అలాంటి జాబ్ అప్డేట్స్ని కూడా మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. సో మీరు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని లేదు. జస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ యొక్క ఫామ్ మీరు ఫిల్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో మీకు ఇనిషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద, ప్రాజెక్ట్ బేసిస్ కిందనే తీసుకుంటారు. కాకపోతే వాళ్ళకి పర్మనెంట్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఏంటంటే మీకు కాంట్రాక్చువల్ బేసిస్ కింద కూడా కన్వర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా మీరు అలా చేస్తూ పర్మనెంట్ కూడా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఏ చిన్న ఒక ఆపర్చునిటీ వచ్చినా కూడా మీరు యూటిలైజ్ అయితే చేసుకోవడానికి రెడీగా ఉండాలి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్ ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ వెబ్సైట్ అనేది ఇచ్చారు, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మనకి వ్యవసాయ శాఖకి సంబంధించి వచ్చినటువంటి జాబ్ అప్డేట్. ప్రతి ఒక్క డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేవి ఇచ్చాను. ఇంకా మీరు డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.